యాక్టింగ్లో మీ మొట్టమొదటి సినిమా ఇది? వినోదం అన్న. ఎస్వి కృష్ణారెడ్డి మా గురుగారు డైరెక్షన్లో వినోదం సినిమా. నాకు నంది అవార్డు వచ్చింది టెలిఫిలింలో. అప్పుడే సుజిత్ టీడీపీ గవర్నమెంట్లో నాకు తెలిసి 25 నంది అవార్డు వచ్చిందన్న. నేను నంది అవార్డు గ్రహీతను. మొదటి సినిమా నాకు టెలిఫిల్మ్ యాక్ట్ చేసి ఒక ఆర్ట్ ఫిలిం ఈటీవీ రామోజీరావు గారి నిర్మాతానికి స్త్రీ నైజం అని చేస్తే అందులో నాకు నంది అవార్డు వచ్చిందన్న. ఇప్పుడు నాకు నటుడిగా నేను పెద్ద సక్సెస్ఫుల్ మ్యాన్ కాదన్న. అన్న అతి మళ్ళా నాకు వేషం ఇవే అన్న వేషం ఇవే అనుకునే పరిస్థితి ఉండేది. నేను నిర్మాతగా సక్సెస్ అయ్యాను. నటుడిగా అంటే పర్లేదు, బండ్ల గణేష్ ఉంటే ఈ సినిమా ఆడుతుంది అన్న ఫీలింగ్ ఎప్పుడూ లేదు. ఏపీలో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. అక్కడ ఆమె 175 స్థానాల్లో పోటీ చేస్తామంటున్నారు. ఇంకోవైపు మీ గురువు గారు, మీ ఆరాధ్య దైవం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ విపక్ష కూటమిలో ఉన్నాడు. ఆమెకు ఎవరు కోటేయమంటారు? జనం ఇష్టం అన్న, కానీ ఆంధ్ర రాజకీయాలు నేను మాట్లాడలేనన్నా. అంటే నాకు కొంచెం నాకు కొన్ని మనసు చంపుకొని నేను ఊరికే అబద్ధాలు అన్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ అంటే చూజ్ చేసుకుంటారు. ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీనే కదన్నా. నేను కాంగ్రెస్. మీ ముందు ఆ రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి. ఇదేం లాజిక్ నువ్వు ఇది ఒక్కటే నన్ను వదిలే. ఇప్పుడు తండ్రి గొప్ప తల్లి గొప్ప అన్నట్టుంటే నేను చెప్తాను, నీకు తెలుపు. నాకు ఆయన అంటే నాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలి, పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి. ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారిని కాంగ్రెస్ పార్టీ వైపు పోదాం బాస్ నాకు అంత నేను అన్నను. నాకు రాజకీయాల మీద ఎప్పుడు మాట్లాడలేదు కూడా, ఎప్పుడు అన్నను. ఎందుకంటే ఆయన ఇష్టం, ఆయన ఒక స్టార్ నాయకుడు. ఆయన రూట్ అయింది, నా రూట్ నాది. నా కాంగ్రెస్ అధికారంలో రావాలి అని తప్ప ఇంకో ధ్యాస లేకుండా అన్న. రేపు పవన్ కళ్యాణ్ గారు అంటాడు కాంగ్రెస్ పార్టీని ఓడించాలని అంటాడు. గెలిపియాలంట, నేను గెలిపియాలంట. అది రాజకీయాల వరకే. కాంగ్రెస్ పార్టీ గెలవాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలి రేపు పార్లమెంట్లో, అంతే నా ఏమంతే. ఆయన ఎక్కడ బొమ్మట అక్కడ పోయి పనిచేస్తారు. రాహుల్ గాంధీ ప్రధాని కావటం, కాంగ్రెస్ అధికారం అవటమే ఆయన నెక్స్ట్.